చేయడాన్ని? అయ్యో వాళ్ళు పిచ్చి కుక్కలే మాట్లాడటం అలవాటు. ఇవాళ కొత్తగా వచ్చింది ఏం లేదమ్మా. వాళ్ళు కేవలం ఎందుకు పెట్టుకుంటే పిచ్చి కుక్కలు ఇవన్నీ. ఇప్పుడు ఒక వ్యక్తి మంచి పని చేసినప్పుడు వాళ్ళ మాట్లాడే విధానం, ఇప్పుడు విమర్శలు ఉంటాయమ్మా తప్పకుండా. మానసిక పరిస్థితి బాగోలేదంటే వాళ్ళని చూపించాలి ముందు. ఈ గంధి శ్రీనివాసుని, జోగి రమేష్ ని వాళ్ళ ఎప్పుడు మానసిక పరిస్థితి పాడైపోయింది. ఎదర పార్టీ ఆఫీసులకు వెళ్ళి ఆఫీసులు పగలు కొట్టి దౌర్జన్యాలు చేయడానికి అలవాటు ప్రభుత్వంలో ఉన్నాం మనం. ఇంకా వాళ్ళ గురించి మాట్లాడుకుంటే దీంట్లో అర్థమే లేదు. ఎందుకంటే వాళ్ళు పవన్ కళ్యాణ్ గారు ఏదో చెట్లేదంటే ఈ రోజు కాదు, ప్రతి రోజు తిడతానే ఉన్నారు. ఇప్పుడు వాళ్ళకి అధికారం లేదంటారు, ఎక్కడ నెగ్గలేదంటారు, వీళ్ళు ఫ్యాన్ తడిసిపోతూ ఉంటది. ఎక్కడా కూడా వీళ్ళు ధైర్యంగా ముందుకు పాలసీ మీద మాట్లాడి దమ్ము లేని వ్యక్తులు వీళ్ళంతా. వీళ్ళు ఎంతసేపు ఏంటంటే ఈ పవన్ కళ్యాణ్ గారు తిట్టడం కోసం ఎమ్మెల్యేలు అయ్యారు, వాళ్ళు మంత్రులు కూడా అయ్యారు. అది కొనసాగాలంటే మంత్రులుగా ఉండాలంటే ఎమ్మెల్యేలు కూడా జగన్మోహన్ రెడ్డి దగ్గర వాళ్ళ దగ్గర మంచి వాళ్ళ ఏంటంటే మార్కులు వేయించుకోవాలంటే పవన్ కళ్యాణ్ తిట్టాలి, వీళ్ళ బతుకదే. లేకపోతే గంధి శ్రీనివాస్ మాట్లాడే విధానం ఏంటమ్మా. ఇప్పుడు ఆయన ఏమన్నా ఇప్పుడు రాజకీయాల్లో అవినీతి మచ్చలేదని చెప్తా ఉన్నారు, పేపర్లు రాస్తా ఉన్నాయి, ఘోషిస్తా ఉన్నాయి. ఇవాళ అవినీతి ఏంటి? వాళ్ళ రియల్ ఎస్టేట్ లో అన్అఫీషియల్ గా ఎకరాల భూమిని తీసుకుని ఆ భూమినే మళ్ళీ దానం చేసి ఆయన పేరు పెట్టుకున్నాడని క్లియర్ గా మనం చూసాం. అలాంటి వ్యక్తులు మాట్లాడితే రాజకీయాలు ఎథిక్స్ ఏంటేమో. ఎవడు కూడా రాజకీయ అవినీతి మచ్చలేనోడు మాత్రమే మాట్లాడే అధికారం ఉంటుంది మైకిల్లోనూ వాటిల్లోనూ. అది పోయింది. ఇవాళ ఎవరైతే రూలింగ్ పార్టీలు ఉన్నారో వాళ్ళు ఏం మాట్లాడినా చెల్లుద్దనే విధంగా మాట్లాడుతున్నారు తప్ప వాళ్ళు ఎక్కడా కూడా. ఇప్పుడు పవన్ కళ్యాణ్ విమర్శ చేశారు, దాన్ని కూడా మీరు విమర్శ చేయండి. ఆయన ఏమైనా విమర్శించే మిమ్మల్ని దాన్ని సద్విమర్శ చేయండి. పిచ్చెక్కింది, మానసికంగా ఆయన హాస్పిటల్లో